నేర్చుకున్నాం. అయితే ఆ సేవకుడి గురించి తెలుసుకోవాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఎవరైనా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటారు? తన దూతలను వాయువులుగాను అంటే తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని ఏమన్నాడు? తన సేవకులను అగ్ని జ్వాలలుగాను వాయువులుగాను దూతలను అన్నాడు. అంతే కదా? మరొకసారి చదువు. తన దూతలను అంటే ఎవరండి? ఇప్పుడు ప్రకటన గ్రంథం చూద్దాం. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయం 2వ వచనం అంటే సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అన్నాడు. అంటే సంఘపు దూత అంటే ఎవరు? ఎస్ మాస్టర్ గారు, సంఘ కాపరి దూత. ఈ దూతకి ఎలా చెప్పాలంటే సేవకుడు అని కూడా వచ్చింది అనమాట. సంఘ కాపరి సేవకుడు. ఈ దూతను ఎలా తయారు చేస్తానంటే వాయువులుగాను అగ్ని జ్వాలలుగాను ఆయన తయారు చేయటం అండర్ ప్రాసెస్. ప్రతి దినము కూడా ఒక్కొక్క కొత్త మాటలు నేర్పిస్తూ ఉంటాడు. మరి ఆయన అంత బిజీ ఉన్నాడు. ఎప్పటికప్పుడు వాయిదా వేస్తాను. కానీ ఒక రకంగా చెప్పాలంటే నాకు దెబ్బ తగిలిన తర్వాత ఇంత ఆలోచించడం నేను అనుకుంటా ఉన్నాను. వచ్చి సేవకుని ఎట్లా చేశారు, సైతాన్ ఏదో చేసింది, దీన్ని మనం గట్టిగా ఎదిరించాలి. ఎలాగైనా కానీ అక్కడ వాళ్ళ ప్రార్థనలు కానీ వాళ్ళ ఆశీర్వాదాలు అలాగే ఇక్కడ బిడ్డలు పెట్టి అలాగే ట్రాన్స్ఫర్ విషయం అన్ని విషయాలు మనం ప్రార్థన పెడదామని అనుకున్నాడు. అయితే ఈ ప్రార్థన కోసం రావడంలో కన్నీటి ప్రార్థనకి ఎంత విలువ ఉందో ఇప్పుడు చూసాం. ఇప్పుడు ఏంటంటే సమర్పణ చేసుకున్న తర్వాత ఆయన తన దూతలను అనగా సేవకులను ఎలాగంటే వాయువులుగాను అగ్ని జ్వాలుగాను తయారు చేయించున్నాడు అనే మాట కాదు. మనం చూస్తే అండర్ ప్రాసెస్ తయారు చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు కొన్ని ఊర్లో ఈ మెయిన్ రోడ్లను చూస్తాం. ఇప్పుడు పడవలు, కత్తి, గొడ్డలి తయారు చేసేవాళ్ళు ఫ్యామిలీ 2-3 ఫ్యామిలీలు ఉంటాయి. వాళ్ళందరూ మలాట్ పని ఏదో అంటారు, కమ్మర్ పని. ఆ చేసేవాళ్ళు ఏం చేస్తారు? ఒక ఎనప మొక్కను తీసుకొచ్చి దాన్ని అగ్నిలో కాలుస్తారు. ఆ తర్వాత దాన్ని సుత్తి పెట్టి లేదా మలాట్ పెట్టి గట్టిగా కొడతారు. అప్పుడు అతను తన మనసులో ఏముంటుంది? ఇది గొడ్డలుగా చేయాలా, గొడ్డలుగా తయారు చేస్తాడు. లేదా కత్తిగా చేయాలా, కత్తిలాగా తయారు చేస్తాడు. లేదా కొడవలుగా చేయాలా, కొడవలాగా తయారు చేస్తాడు. ఏది చేయాలన్న ప్రాసెస్ ఏంటి అంటే తయారీ ఎలా చేస్తున్నాడు? అగ్నిలో పెట్టాలి ఫస్ట్. అగ్ని మామూలుగా కాదు. ఎట్టండి నల్లగా ఉన్న ఇనుము ఎర్రగా అయిపోతుంది. అంటే ఎంత వేడి, ఎంత టెంపరేచర్లో పెడితే అంత ఎర్రగైతుంది. కానీ అటైందా? ఆ తర్వాత శుచితో కొట్టే దెబ్బలు మామూలు దెబ్బలండి. ఆ దెబ్బలు కొడతారు. ఇప్పుడు కావాల్సినటువంటిది ఇది ప్రాసెసింగ్. నేను అనుకున్నాను ఇది కూడా ప్రాసెసింగ్. దేవునికి హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుడు అలాగే చేస్తాడు. ఎందుకంటే ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం చూస్తే యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరింటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేయను. నేను కుమ్మరింటికి వెళ్ళగా వాడు తన సారి మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటి వానితో చేయుచున్న కొండ ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కొండ చేయదు. ఇక్కడ ఏంటంటే ఒక పాఠం నేర్పించాలనుకున్నాడు ఈ ప్రవక్తకి. ఈ ప్రవక్తను ఏమన్నాడు? నువ్వు కుమ్మరివాని ఇంటికి వెళ్ళు, అక్కడ నేను నీకు పాఠం నేర్పిస్తానని చెప్పాడు. ఎందుకు? ఈయన ఇశ్రాయేలుకు ప్రకటన చేయాలి. అది ఎలా చేయాలో చెప్తూ ఏమంటాడంటే, ఇదిగో నువ్వు వెళ్ళుంటే అక్కడ ఆ కుమ్మరివాడు ఏం చేస్తాడంటే సారి ఉంటుంది చుట్టూ తిరిగేది, అది అలా తిప్పుతారు, దాని మధ్యలో మట్టి ముద్ద పెడతారు. అలా తిప్పేటప్పుడు చేతులు పెట్టి ఒక పాత్ర తయారు చేస్తారు. అలా తయారు చేస్తున్న క్రమంలో ఏమవుతుందంటే ఒక కొండ తయారు చేస్తానంట, అది సారె పై నుంచి విడిపోయిందంట. దేవుని చిత్తంలో నువ్వు నేను ఉండాలని ఒక సేవకుని తయారు చేస్తుంటే ఈయన దేవుని చిత్తంలో ఉండకుండా విడిపోయినట్టుగా చూస్తున్నాం. ఎంతమంది దేవుని సేవకులు ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత, వరాలు పొందుకున్న తర్వాత ఎంతమంది దేవుని యొద్ద నుంచి వెళ్ళిపోయారని కొంతమందిని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. అప్పటి వరకు ఎన్నో అద్భుతాలు చేస్తారు, అసలు ఆశ్చర్యకార్యాలు చేస్తారు. గొప్ప సేవకుడు అండి, ఆ వరాలు కలిగిన దేవుడు సేవకుడు అంటారు.
ఏమైపోతుందండి? వెంటనే దేవుని సన్నిధిలో చేస్తారు. అనేకమైన కారణాలు కావచ్చు, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, సాతాను పెట్టే శోధనలు కావచ్చు, అపవాది శోధనలు ఏదైనా కావచ్చు. అలా ఈ లోక సంబంధించిన దాన్ని ఆశించి దేవుని చేతిలో నుంచి పక్కకి వెళ్ళిపోయిందట. అయితే ఆ కొమ్మరి దాన్ని ఏం చేస్తున్నాడు? వెళ్ళిపోయిందని వదిలేశాడా? వదిలేలా. మరలా దాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని పిసికి ఇష్టం వచ్చినట్లుగా, ఏమండి ఆడవాడిని అడగాలి, చపాతీ పిండి ఎడ చేస్తారండి మీరు? చపాతీ చేయాలంటే నీళ్ళతో తడిపిన తర్వాత ఇష్టం వచ్చినట్లుగా దాన్ని గట్టిగా పిసకాలి. పిండి ఒక ఏందో మనం అంత గట్టిగా పిసుకుతున్నావు, నాకు నొప్పి వచ్చిందని అందరికో సాధ్యమేనా? అంటే చపాతీ పిండి చపాతీ కోసం అంత గట్టిగా పెడితే ఈ మట్టిని కూడా చాలా చేసే కుమ్మరివాడు అక్కడ పిసికి ఈసారి ఏం చేస్తుంది సార్? తనకు యుక్తమైన పాత్ర, ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. తనకు యుక్తమైన పాత్ర అంటే దేవునికి ఇష్టమైన పాత్రగా చేస్తాను. ఇక నీ ఇష్టం వచ్చినట్టు కాదు, నా ఇష్టం వచ్చినట్టు చెప్పాల్సింది. అండ్ యాకోబు దేవునితో పెరుగు అడిగే సమయంలో అప్పటికి నాకు ఆశీర్వాదం కావాలి, నన్ను ఆశీర్వదిస్తే నేను నిన్ను విడిచిపెడతానని దేవుడితో పోరాడుతున్నాడు. ఏమన్నా నిజానికి అప్పుడు ఆశీర్వాదం లేవా? మొన్న అప్పటికే మామగారి దగ్గర చాలా జిమ్మికులు చేశాడు, మోసాలు చేశాడు, మాయలు చేశాడు. మరి 2 భార్యలు సంపాదించుకున్నాడు, మళ్ళీ ఇద్దరు దాసీలు సంపాదించుకున్నాడు, వాళ్ళ ద్వారా కూడా పిల్లలు పుట్టారు. చివరికి విస్తారమైన సంపద వచ్చిన తర్వాత అక్కడ నుంచి తీసుకుని వస్తూ ఉన్నాడు. అది సరిపోదా? ఇంకా మనం చదివితే టైం లేదు కాబట్టి కానుక ఏసావుకి ఇచ్చే కానుక ఎంతో గొప్పగా ఉంది. ఇంత ఆశీర్వదిస్తే ఇంకా నన్ను ఆశీర్వదిస్తారన్నాడు. దేనికో తెలుసా? ఆయన ఆశీర్వాదం ఏంటంటే యాకోబు అంటే మోసగాడు పోయి ఇశ్రాయేలీయులకు ఎంత గొప్ప సంగతి. ఈరోజు ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది, ఇశ్రాయేల్ ప్రజలుగా పిలువబడుతున్నారు. అది ఎంత గొప్ప సంగతి. అలా దేవునిలో ఆశీర్వదించబడాలని కోరుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు? ఎంతకే పోనీపోయేటప్పటికి తొడగూటి దగ్గర కొట్టగా నా నరం పోయిందని టెండాన్ అంటారు. టెండాన్ 6 టెండాన్స్ ఉంటాయి ప్రతి జాయింట్లో కూడా. ఒక టెండాన్ పోతే ఇంకా కష్టం అనమాట. అట్లనే ఒక టెండాన్ని విరగొట్టాడు దేవుడు. అప్పుడు దాకా మామూలుగా నడిచినాడు, అప్పుడు కచ్చుకుంటూ నడుస్తున్నాడు. చూడతారా? ఎప్పుడైనా మీరు గమనించండి, మోకాళ్ళు ఎప్పుడు వచ్చిన వాళ్ళు, ఆపరేషన్ చేసిన వాళ్ళు నడుస్తుంటే బాధ అనిపించింది, నవ్వు కూడా వచ్చింది. అప్పుడు దాకా సింహంలాగా నడిచినాడు ఎట్టకుంటూ కూడా వస్తారు. అలాగే యాకోబు కూడా, ఓహో ఇటుందా, నువ్వు చాలా మోసాలు చేసేవరే, నేను నా దారిలో తీసుకొస్తా, నాకు యుక్తమైనట్టుగా నా ఇష్టం వచ్చినట్లుగా నేను చేస్తానన్నాడు. అప్పుడు నుంచి కర్ర తీసుకున్నాడు, వంటకం మొదలు. కనుక ఒకవేళ దేవుడు నీకు ఇచ్చిన మొదటి అవకాశాన్ని నువ్వు కోల్పోయి ఈ లోకంలో పడిపోయిన దేవుడు మాత్రం గివింగ్ సెకండ్ ఛాన్స్. అండి పేతురు, ప్రభువా నీకోసం నా ప్రాణమైన ఇస్తానన్నాడు. అయితే యేసయ్యని ఇంకా సిలువ దగ్గర కూడా తీసుకెళ్ళదా? ఏదో నువ్వు యేసుతో ఉన్నావు కదా. అయ్యయ్యో అసలు నేనన్నా, అసలు యేసు ఎవరో నాకు తెలియదు. ఎవరండి? చిన్న పిల్లలు అడిగితే, ఒక పడుచువాడు అడిగితే 3 సార్లు అబద్ధం పడితే కోడి కూస్తుంది. వెంటనే యేసయ్య అటు చూశాడు. ఆ జాలు ఏమంటే కంటి చూపుతో నన్ను కత్తారంటారే, అలా యేసయ్య అలా చూడగానే పేతురుకి మొత్తం గుర్తొచ్చింది. విపరీతంగా ఏడ్చేసేసాడు. మరలా పిలిచి ఈసారి అయిపోయింది, కనపడ్డాడు కూడా. పొరదంత గురి ఉండకుండా, సర్లే నేను ఇవన్నీ నేను చేయలేను కానీ నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తాను. యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఏముంటారు. అయితే మరలా వస్తాడు యేసయ్య. అప్పుడు చేపలు పడలేదంట. లోపలికి వచ్చి ఇదిగో లోపలికి పోని, ఇదిగో కుడి చేతి పోలే అనగానే విస్తారమైన చేపలు పట్టాయి. అప్పుడు లాగలేక మిగతా వాళ్ళని పిలిస్తే మళ్ళీ అప్పుడు పేతురుకి వెళ్ళింది. అమ్మో, నా యేసయ్య నన్ను విడిచిపెట్టలేదు. నా యేసయ్య, నేను ఒకవేళ ఈ లోకం సంబంధించి నేను బయటికి వెళ్తున్నాను కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదే. అనారోగ్యం కలిగిందని, ఈ దేవుడు నాకు స్వస్థత ఇవ్వలేదని బయటికి వెళ్ళినా కానీ నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదని కన్నీరు గార్చాడు. అప్పుడు అన్నాడు, నేను మనిషిని పట్టి జలగా చేస్తాను కాదు. ఎందుకు ఇలా చేశాను? ఈయన చెడితే కాదు మిగతా వాళ్ళు కూడా జరగదు. ఆ తర్వాత వీడు బయటికి రాగానే అక్కడ సిద్ధముగా ఉన్న కాల్చబడిన చేపల రొట్టెలు ఆహారాన్ని తయారు చేసి పెట్టాడు. ఎవరు కూడా ప్రభా నువ్వేనా అని అడగడానికి ధైర్యం తాగలేదు. కారణం ఏంటంటే 3.5 సంవత్సరాలు యేసుతో పాటు. ఒకవేళ నువ్వు వెళ్ళిపోయినా కానీ ఈజ్ గివింగ్ సెకండ్ ఛాన్స్. సేవకులు ప్రత్యేకంగా అది ఒక ఐజక్కనో నాకనో
రాజశేఖర్ గానే కాదు, ప్రతి సేవకుడు కూడా వినవలసినటువంటి సందేశం. నువ్వు ఒకవేళ విడిచిపోతున్నావు, సారి మీద నుంచి నువ్వు తొలగిపోతున్నావేమో, బొమ్మల వాడు ఎలాగైతే చదివావు అలాగ మరలా నేను తీసుకొని తనకిష్టమైన పాత్రగా తీసుకొని తన నామాన్ని మహిమపరుచుకుంటున్నాడు. ఇంకా గమనించారు, తప్పిపోయిన కుమారుడు కాబట్టి నా ఆస్తి నాకు ఇమ్మని చెప్పి తండ్రి దగ్గర మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత స్నేహితులు విడిచిపెట్టారు. ఎప్పుడు డబ్బులు అయిపోయింది, అంటే డబ్బులు ఉంటాయి కదండి, ఎలా అక్కడికి వెళ్దామా, మందు తాగుదామా, భోజనం చేద్దామా, పొలావు తిందామా, ఇయ్యే. డబ్బులు అయిపోయిన తర్వాత ఎవడు కూడా ఉండడు. అప్పుడు ఈయన పొందులు తిని పొట్టు తెలిసితే అప్పుడు గుర్తొచ్చింది, నా తండ్రి ఇంటి దగ్గర ఈ పనివాడు కూడా మంచి ఆహారం దొరుకుతుంది కదా, నేను పొరపాటు చేసి నేను ఒప్పుకుంటాను, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, నేను ఒప్పుకుంటానని చెప్పేసి వస్తున్నాడు. నిజంగా ఈ చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అసలు తండ్రి దగ్గరికి వచ్చి నేను పాపం చేశాను తండ్రి అని కూడా అనే స్థితి కూడా రాలేదు. దూరముగా ఉండగానే తండ్రి పరిగెత్తుకుని పోయి కౌగిలించి ముద్దు పెట్టుకున్నాడు. ఎంత గొప్ప సంగతి! దేవుడు నీ పట్ల నా పట్ల అటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉంది. నువ్వు చేసిన తప్పును బట్టి, పాపాన్ని బట్టి నువ్వు వాటిని విడిచిపెట్టి నువ్వు మనసులో దాన్ని తీర్మానం చేసుకుంటే ఆయన నిన్ను మరలా క్షమించి తన ఇష్టమైన పాత్రగా చేసుకుంటాడు. పేతురుకి రెండవ అవకాశం ఇచ్చాడు. అలాగే యోనాను గమనిద్దాం. అయ్యా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి నా ప్రజల్ని రక్షించాలి, ఇదిగో ఇలాగా దీన్ని నాశనం చేయబోతాను ప్రకటించమంటే ఈయన ఏమంటాడు, ఈయన పెద్ద రేవరండి అనమాట. ఈయనేంటి, దేవుడు ఇంతే అంటాడులే, ఆయనకి ఆయన బిడ్డల పట్ల చాలా సంతోషం ఉంటుంది. నేను వెళ్ళి చెప్తే వాడు వింటారంటావా అనుకొని నినివే వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు, తర్షీషుకు వెళ్ళవలసి వచ్చింది. తర్షీషుకు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన సంగతి ఏంటి, సముద్రంలో ఈయన నుంచి తుఫాను. అయ్యా, ఇదంతా ఎందుకు జరుగుతుందంటే అందరూ కంగారు పడి ఎవరు దేవుడు వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఈ పాస్టర్ గారు వెళ్ళి ఓడ అడుగు బాగా నిద్రపోతారు. ఎంత దారుణం అండి! సేవకులు అవతల ఎంత కష్టం వస్తే ఈరోజు మొన్నటి దాకా విజయవాడలో వచ్చిన వరదలు చూడండి, మరి అలాగే అంతకుముందు కేరళ వయనాడులో వచ్చినటువంటి వరదలు చూడండి, ఎన్ని కష్టాలు. ఇప్పుడు ఈరోజు చెన్నైలో ప్రయత్నం వర్షాలు పడుతుంది, మొన్నటి దాకా మరి శ్రీకాకుళం విజయనగరం కూడా వర్షాలు పడుతుంది, కొట్టుకొని పోతున్నారు. మరి కొన్ని ఆ ఫుటేజ్లు చూస్తుంటే మనం కళ్ళ ముందు చూస్తాం, వాళ్ళు ఎందుకు తీసారో తెలియదు. ఒక యవనస్తుడు లారీ వెళ్తుంది, లారీ వెళ్ళే టైంలో బ్రిడ్జి మీద నుంచి నేను కూడా వెళ్తానని అదే దారిలో వెళ్తున్నాడు. నీటి ప్రవాహాన్ని ఆపుకోలేక వెంటనే బండితో సహా పుట్టిపోయినట్టుగా ఉంది. అలాగే విజయవాడ వరదల్లో మరి ఆ సింగ్ నగర్ ఆ ప్రాంతాల్లో సిఎస్ఐ సంబంధించినటువంటి ఒక సేవకు మరి పైన ఫస్ట్ ఫ్లోర్ అంతా మునిగిపోయింది, రెండో ఫ్లోర్లోకి వెళ్ళారు. నేను వాళ్ళ అబ్బాయి మంచినీళ్ళు కావాలని అడిగితే, అయ్యా నీకు మంచినీళ్ళు తండ్రి హృదయం ధరించిపోయింది, అంతగా నేను నడుచుకుంటూ వద్దాం ఎవరైనా ఇస్తారేమో మంచినీళ్ళ కోసం దిగాడు. అంతే, మాస్టర్ గారు పుట్టిపోయాడు, చనిపోయాడు. ఎంత భయంకరమైన విషయాలు! కారణం మన పాపం, మన అపరాధం కాదు. ప్రకృతి మనల్ని కోపించిందంటే అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఏమంటున్నాడంటే దేవుడు తన దూతలను వాయువులుగాను అగ్ని జ్వాలుగాను ఆయన తయారు చేసుకుంటున్నాడు. అలా క్రమంలో మనం ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఉండాలి, ఆయనకి ఎదురు చెప్పేవారిగా మనము ఉండకూడదండి. రోమాపత్రిక 9వ అధ్యాయం 20-21 వచనాలు చదివితే సోదరు ఎవరైనా రోమాపత్రిక 9వ అధ్యాయం 20-21 వచనాల్లో ఈ మాట చెప్తాం, మనం ముగించుకుందాం. అవును అవును గాని ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వెవడవు, దేవునికి ఎదురు చెప్పుటకు నువ్వు ఎవడవు, నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా, రూపించిన వానితో చెప్పునా. ఇప్పుడు ఈ కొండ ఉందండి, ఏంటి ప్రభా నువ్వు నన్ను టీ కప్పుగా చేసావు అంటే, కొల్ల టీ అంటారు. నేను ఉత్తరప్రదేశ్లో 6 ఏళ్ళు పనిచేశాను. 2 రూపాయలకి టీ ఇచ్చేవాళ్ళు అప్పుడు, ఇప్పుడు పెరుగుతుంది. మట్టి కుండలో టీ అనమాట. అలా మట్టి కుండలో టీ తాగేదో రకమైన టేస్ట్ ఉండదు. అల్లంతో ఇచ్చిన టీ ఈ మట్టి కుండలో పోయటం వల్ల అది కొంత పీల్చుకుంటుంది అనమాట. టీ తాగటం కొండని పడేయటం 2 రూపాయలకి నిజంగా కప్పేరు మరి దాంట్లో టీ. అలాగే మట్టి కుండలో ఇప్పుడు ఈ కొండ ఏంటి ప్రభావం, నన్ను ఏంటి టీ కప్పు చేసావు, నన్ను తాగి పడేస్తారు కదా, లేదా నన్ను పూజలాగా చేయొచ్చు కదా, మంచినీళ్ళ కోసం చాలా ఉంచుకుంటారు, లేదా మంచి కొండలాగా చేయొచ్చు కదా, లేదంటే చేపల సట్టి చేపల కూర వండుకోవడానికి సట్టన్నా చేయొచ్చు కదా అన్న అనగల. అంటే కొండ కుమరవాన్ని నువ్వు నన్ను ఎందుకు ఎట్లా చేసావని అడిగిద్దా? అలాగే దేవుడు నిన్ను యుక్తమైన పాత్రగా చేస్తే రూపింపబడిన నీవు రూపించబడిన వానితో అనగా దేవునితో
నన్ను ఎలా ఎందుకు చేసావు అడుగుతావా? దేవుడు మాట్లాడుతున్నాడు. అలా అడిగే హక్కు నీకు లేదు. వెరీ సింపుల్. ఆయన ఎట్లా చేస్తే అలాగే ఉండాలి. నువ్వు ఎలా ఉండాలని దేవుడు నిర్ణయించాడో అలాగే ఉండాలి. కొంతమంది అనుకుంటారు, అబ్బా ఈయన ఎలా చేస్తారు? మీ మధ్యకు దావీదు గారు వచ్చి వర్తమానం చెప్తారు, అవునా? మరి దావీదు గారికి 2 కళ్ళు, మరి 2 కళ్ళు కనపడలేదు కానీ ఆయన మేల్కొని ఉన్నాడా? దేవుని పరిచయం చేస్తాడు. దేవునికి ఆయనకు వాళ్ళకి జ్ఞానం ఇచ్చాడు. దేవుని ఆయన తీసుకురావడానికి కొంతమందిని ఏర్పాటు చేశాడు. అలాగే రూపింపబడినది రూపించ వారితో ఏమైనా చెప్పచ్చా? మన దేవుని కూడా మనం ఇది ఏంటని మనం అడిగే హక్కు నీకు లేదు. ఆయన ఏం చెప్తే ఆ పని చేయొచ్చు. నీకు ఆహారం ఉండా లేకపోయినా, బట్టలు ఉండా లేకపోయినా, ఇబ్బంది ఉండా లేకపోయినా, నిందించిన అవమానం వచ్చిన దేవుని కోసం నిలబడు. నీ కోసం ఆయన నిలబడతాడు. అందుకే పొద్దున ఒక మెసేజ్ కూడా పెట్టాను. ఏంటంటే మనం పని చేసుకుంటే మన పని మనం చేస్తాం, మనం ప్రార్థన చేసుకుంటేనంట మన పని దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఉపవాస ప్రార్థన ఎన్నో అంశాలతో చేస్తున్నాం కదా, మనం ఇక్కడ ప్రార్థన మాత్రమే చేస్తున్నాం, దేవుడు మన పని అక్కడ చేస్తున్నాం. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లించింది. హల్లెలూయా. అడిగిగా ఉపవాస ప్రార్థన కానీ సమర్పణ కానీ దేవునికి ఇష్టమైనట్లుగా మనం జీవిద్దాం. దేవుని చేత నమ్మకమైన దాసుగా దేవుడు నీ పట్టణాన్ని కదా నియమిస్తున్నానని దేవుడు నీ గురించి నా గురించి సాక్షి పెడతాడు. అటువంటి సాక్షి మనం కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయుగాక. ఆమేన్.